హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'తంగాలన్' మూవీ మరి విక్రమ్ గారు అండ్ పారంజిత్ గారు ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ ఆగస్ట్ 15th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ రంజిత్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియా చెక్కలు కొడుతుంది. ఈ సినిమా టైంలో ఆయన మూవీ ఆర్టిస్టుల పైన అరిచేశాడు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకు అరిచేశారు, మరి ఆర్టిస్టుల మీద అరవడం ఏంటి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విమర్శలు రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ 'తంగాలన్' మూవీ ఆర్టిస్టుల పైన అరిచేశారు అని చెప్పేసి వార్తలు ఒకటి వైరల్ అవుతున్నాయి సార్. మరి ఎందుకు ఈ విధంగా ఆర్టిస్టుల పైన అరిచేశారు, ఆయన అరవడం కరెక్ట్ అంటారా అని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది సార్. మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ అన్ని చోట్ల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే పాన్ ఇండియా మూవీ. ఈ కాన్సెప్ట్ ఎక్కువ అవడం వల్ల అటు ప్రొడ్యూసర్కి, ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కూడా ఇద్దరికి టెన్షన్స్ పెరిగిపోయాయి. డైరెక్టర్ అనేవాడు అనుకున్న అవుట్పుట్ వస్తుందా, మనం అనుకున్న ప్రకారం చిత్రీకరించగలమా, అన్నీ ఏ అడ్డంకులు లేకుండా వస్తుందా, అన్నీ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత డిఐ మ్యాపింగు, తర్వాత గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ అన్నీ చేసేసిన తర్వాత సెన్సార్కి వెళ్తే వాళ్ళేం మళ్ళీ పెడతారా, ఇట్లాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి దర్శకుడు అన్నాక. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, తెలిసి ఉండాలి. ఇంకా రాత్రి బాల్ రిలీజ్ అయ్యే వరకు కూడా నిద్ర ఉండదు. రిలీజ్ అయ్యాక అప్పుడు రిలాక్స్గా పడుకుంటారు. హిట్ అవని ఫట్ అవని వేరే విషయం. హిట్ అయితే ఇంకొక రోజు నిద్ర ఉండదు, ఫట్ అయితే. హిట్ అయితే ఇంకా హ్యాపీ, ఆ రోజు కూడా ఇంక నిద్ర ఉండదు, ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోతారు కాబట్టి. సో ఇక్కడ పాన్ ఇండియా మూవీ అనేసరికి అందులో విక్రమ్ గారికి పాన్ ఇండియా మూవీ పడలేదు. ఆల్మోస్ట్ ఆయన చియాన్ విక్రమ్గా పేరు ఇచ్చుకున్న తర్వాత అపరిచితుడు లాంటి బ్లాక్ బాస్టర్లు, సూపర్ హిట్స్ పడిన తర్వాత కూడా ఆయన ఎందుకో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి పాన్ ఇండియా మూవీ చేయాలి. ఈ మధ్యకాలంలో ఈ నేషనల్ అవార్డు ఇవన్నీ కూడా ఎక్కడ కనబడలేదు కాబట్టి ఒక ప్రెషర్ ఉంటుంది. ఆయనకి ఒప్పించి ఈ పారంజిత్ అనేవాడు అన్ని రకాలుగా ఒప్పించి ఎటువంటి క్యారెక్టర్ అయినా విక్రమ్ చేస్తారు అనుకున్న వ్యక్తి కాబట్టి అదొక ట్రైబల్కి చెందిన జాతి సినిమా లాగా చూపిస్తున్నాం. అక్కడ ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ మాయలు ఇవన్నీ చేస్తుంది ఎవరు అంటే వీళ్ళు ఇలాగ ఉండడానికి, వీళ్ళ చేత ఇలా చేయించడానికే, లేదంటే వీళ్ళొక మూఢనమ్మకంలో ఇరుక్కుపోయి బతికేస్తున్నారు అనడానికి వీళ్ళతో ఎవరో ఒక మాయ చేసి నడిపిస్తున్నారు అనేలాగా నాకు అర్థమైంది ట్రైలర్ చూస్తే. సో ఆ మాయ నుంచి ఆ ట్రైబల్ని బయటికి తీసుకొచ్చారా, లేదంటే ఆ మాయ వల్ల ట్రైబల్స్ ఎంత అనర్థాలకి గురయ్యారు, ఎంత ఇబ్బందులు పాలయ్యారు, వాళ్ళు సామాన్య జనాలని ఎంత ఇబ్బంది పెట్టారు అనే దాని మీదే స్టోరీ నడిచినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇది చూస్తున్న నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి అండమాన్ దగ్గర ఒక చిన్న దీవి ఉందంట. ఆ దీవిలో ఒక ట్రైబ్ ఉన్నారు, సుమారుగా ఒక 300 మంది అంతమంది ఉంటారట. అంత జస్ట్ ఒక్కోసారి కొంతమందికి ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. ఒక రకమైన జాతి. వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఏం పెట్టుకోలేదు. వాళ్ళు మన సొసైటీలో కలవరు. ఒకవేళ వాళ్ళని ఎవరు చూడడానికి వెళ్ళినా, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించి వెళ్ళినా వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఈటెలు బాణాలతోనే వాళ్ళు ఆది మానవుడు ఎలా ఉన్నారో అలాగే బతుకుతున్నారట వాళ్ళు. సో మొన్న కూడా వాళ్ళు ఏదో ఇబ్బందులు కడితే పైనుంచి హెలికాప్టర్లో నుంచి ఆహార పొట్లాలు పడేశారే తప్ప దగ్గరికి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి ఒక వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి వాళ్ళు ఏంటి రీసెర్చ్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఇంకా కనబడలేదు, ఇంతవరకు ఏమయ్యారని కూడా తెలియదు. సో అట్లాంటి ఒక జాతిని కాన్సెప్ట్గా తీసుకొని మేబీ ఈ 'తంగలాన్' మూవీ తెరకెక్కించారేమో అని అనుకుంటున్నాను. ఏదైనా ఆగస్టు 15కి రిలీజ్ అవుతుంది. అయితే ఏంటంటే మనకి ఓవరాల్గా చియానుకున్న క్రేజ్ వేరు. మన తెలుగు వరకు వచ్చేసరికి మిస్టర్ బచ్చన్ ఏదో రిలీజ్ అవుతుంది దానికి పోటీగా. ఇంకోటి కూడా ఏదో డబుల్ స్మార్ట్. ఈ రెండు కూడా డబుల్ స్మార్ట్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే స్మార్ట్ శంకర్ హిట్ అయింది కాబట్టి, మరి రవితేజ గారిది కాబట్టి అది కూడా క్రేజ్ ఉంటుంది. వీటితో పాటు పోల్చితే చియాన్ విక్రమ్ గారికి అన్ని తెరలు దొరకపోవచ్చు స్క్రీన్స్. బట్ ఓవరాల్గా పాన్ ఇండియా కాన్సెప్ట్కి తీస్తున్నారు కాబట్టి దర్శకుడికి ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఏది అవుట్పుట్ వచ్చే వరకు. ఆ అవుట్పుట్ వచ్చే వరకు ఆ టెన్షన్ క్లియర్ అవ్వకపోతే ఖచ్చితంగా కింద వాళ్ళ మీద అరిచేస్తుంటారు. కొంతమంది ఆ కోపాన్ని ఆ విధంగా తీర్చేసుకుంటారు. లేదంటే వాళ్ళు ఇంకా అది మైండ్లో పెట్టేసుకొని సరిగ్గా మైండ్ పనిచేయదు అనమాట. సో జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ టెక్నీషియన్స్ వాళ్ళు వీరి మీద అరుస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. బట్ అంటే నేను ఎంత ప్రెజర్ తీసుకున్నాను, ఎంత ప్రెజర్ పడ్డాను అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఆయన ఆ విషయం చెప్పుండొచ్చు. ఇట్లా కింద స్థాయి మీద నేను అరిచేశానండి ఏం చెప్పలేక. ఎందుకంటే విక్రమ్
ఏ పాత్రని చేస్తారు, చేయలేరు అనడానికి లేదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అపరిచితుడే. అందులో 3 విభిన్నమైన పాత్రలు ఒకే సినిమా. పోనీ 3 పాత్రలు ఉన్నారు, 3 చేశారంటే వాళ్ళతో షెడ్యూల్ చేయడానికి కాదు. ఒకడే మనిషి 3 రకాల క్యారెక్టర్, రెమో, రాము, అపరిచితుడు లాంటి పాత్రలు, ఆ బాడీ ఫిట్ మార్చడం, బాడీ లాంగ్వేజ్ మార్చడం, అట్లా రకరకాలుగా. సో ఒకటే హెయిర్ స్టైల్ని రకరకాలుగా చూపించడం, ఇవన్నీ చేశారు. కాబట్టి తంగలాన్ని కూడా ఒక రకమైన తెగకు చెందిన వాళ్ళలాగా సామాన్యులు వస్తే వాళ్ళని చంపేయడము, వాడి జంతువులతో వేటాడుతున్నట్టుగా కొన్ని ట్రయల్స్లో చూశాను. కాబట్టి అట్లాంటి తెగచ్చినప్పుడు బడ్జెట్ పెరిగిపోయిపోద్ది, ప్రెజర్ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు బాహుబలి 2 కూడా ఆయన అదే చెప్పారు. బాహుబలికి ఎంత ఖర్చు అయింది, 200 కోట్లు ఎంత ఖర్చు అయింది, 300 కోట్లు అయింది. ఇది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంటే అంతకు మించి క్రాస్ చేసింది అన్నారు. బట్ అవన్నీ ట్యాక్స్లు అన్నీ పోయాక కూడా వాళ్ళు మిగిలేదు చాలా తక్కువ. బట్ అంతలా రావాలి, అంతలా బిజినెస్ చేయాలి అంటే అసలు ఏ రేంజ్లో పబ్లిసిటీ చేయాలి, దానికి వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేశారు, ఎన్ని రకాలుగా మాక్ డ్రిల్స్, వాళ్ళు ఒక టీములుగా విడిపోయి రకరకాల కాన్సెప్ట్లు ఇన్ని చేశారు కదా షోస్లో. అవి రాజమౌళి గారు టీం అంతా కలిసి. సో అట్లాగా దాన్ని తీయడం ఒక ఎంత అయితే పబ్లిసిటీ మార్కెట్ చేసుకోవడం కూడా చాలా పెద్ద ఆర్ట్. బిజినెస్ రావాలి. బిజినెస్ చేయడం రాకపోతే డబ్బున్న ప్రతి ఒక్కడు ప్రొడ్యూసర్ అయిపోతాడుగా. డబ్బున్న ప్రతి ఒక్కడు ప్రొడ్యూసర్ అవ్వడం అంటే ఒక కళ అయితే, ఆ ప్రొడ్యూసర్ అనేవాడు మార్కెట్లో తన బొమ్మను రిలీజ్ చేసుకొని ఆడించుకొని దాని మీద 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా టెక్నిక్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో ఎవడు చెప్పలేడు. సక్సెస్కి ఎవడు డిఫైన్ చేయలేడు. ఇది బాగుందిరా, ఈ కాన్సెప్ట్లో మనం ఇదే కాన్సెప్ట్లో తీసుకెళ్ళిపోదాం అంటే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిపోవచ్చు, లేదా నెక్స్ట్ సినిమా దీనికి మించి హిట్ అవ్వచ్చు, అది చెప్పలేం. కాబట్టి ఆ ప్రెజర్, ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో కృష్ణవంశీ గారు కూడా చెప్పారు, ఆయన పొద్దున్న సెట్కి వచ్చేటప్పుడు కారు దిగి వస్తే అలాగా సెట్ షర్ట్ ఏం చేద్దాం ఉన్న ప్రాపర్టీని బట్టి అక్కడ కూడా డైరెక్షన్ మార్చేస్తాడు. అందుకు తోటి టెక్నీషియన్స్ లేదంటే ప్రొడ్యూసర్ ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా చెప్పడంట. చెప్తే మైండ్ డైవర్ట్ అవుద్దని అటే ఆ డైవర్ట్ మైండ్తోనే అలా వెళ్ళిపోయి పని చేసుకుంటాడు. కానీ దాన్ని కొంతమంది ఈయనకి పొగరు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనే చెప్పారు కృష్ణవంశీ గారు. అలాగా డైరెక్టర్ అనేవాడు రకరకాల ప్రెజర్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఎవడో వస్తాడు, సార్ ఆర్టిస్ట్కి దెబ్బ తగిలిందాడు సార్, లేదా పలానా హీరోయిన్ వాళ్ళ మదరు ఇదైపోయారు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయాడు సార్, ఇవాళ ఆ ఒక్క హీరోయిన్ రాకపోతే ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడం, మళ్ళీ అదే సేమ్ పర్టికులర్గా అదే డేటు అదే షెడ్యూల్, అందరి దగ్గర కాల్ షీట్లు ఖాళీ ఉండాలా, అందరూ అరేంజ్ అవ్వాలా, మళ్ళీ ఆ సీన్ తీయాలంటే ఇవన్నీ అయిపోయి మళ్ళీ అప్పుడు తీసుకోవాలి. పోనీ తీసుకుంటారు సార్, ఈలోకి సెట్ ఉంచారా, సెట్ ఉంటుందా, పీకేస్తారా, చెప్పలేం కదా. ఇన్ని ప్రెషర్స్ ఉంటాయి డైరెక్టర్కి. 24 క్రాఫ్ట్స్ మీద కూడా గ్రిప్ ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కూడా తుమ్ముకి దగ్గు కూడా, సార్ డైరెక్టర్ గారు ఆడు ఇలా చేస్తాడండి, డైరెక్టర్ గారు ఇది రావట్లేదండి, ఇన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు అసిస్టెంట్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లను పెట్టుకొని అయినప్పుడు కూడా ప్రెషర్ తీసుకోలేకపోతుంటారు. అలాంటి తీసుకున్నప్పుడు ఇలా బర్స్ట్ రావడం కామన్. చూద్దాం మరి ఆయన అంతగా అరిచి ప్రెషర్ తీసుకుని టెన్షన్ పడ్డాడంటే సినిమా బాగా వచ్చి ఉండాలనుకుంటున్నాను. 15th వరకు మనకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.